మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా సైకిల్ బెల్కి. నేను లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, నీ అంకమ్మ నువ్వు ఏంట్రా బాబు, లిటిల్ హార్ట్స్ వచ్చి 10 రోజులు అయింది, ఇప్పుడు రివ్యూ ఏంట్రా నవ్వుకుంటారు మీరు. ఓకే, బట్ నేను నిన్న చూసాను మూవీ. అంటే బేసిక్గా ఇచ్చి ఈ మూవీ అంటే రిలీజ్ అయినప్పుడు ఇది ఏదో పిల్లపిత్రిగాడి సినిమా అనుకున్నాం, అంత పట్టించుకోవాలి నేను. అంత అంటే స్పాన్ ఉన్న మూవీ, ఏదో అంత క్రేజ్ ఉన్న మూవీ అవుతుందని నాకు ఐడియా లేదు, టు బి ఫ్రాంక్. అంటే తర్వాత నేను రిలీజ్ అయిన తర్వాత నేను ఇది మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇది వచ్చి మీకు 2 years బ్యాక్ వచ్చిన మూవీ ఉంది కదా, ఓటీటీ ఈటీవీ విన్లో 90s అని, శివాజీ దాంట్లో 2 పిల్లలు ఉంటారు, ఆ మూవీ ఉంది కదా. దాంట్లో పెద్ద కొడుకు కింద చేసిన హీరోనే, అంటే చేసినాడు ఈ సినిమాలో హీరో అండి. అతని పేరు వచ్చి మౌలి. ఇంకో హీరోయిన్ వచ్చి శివాని అని. శివాని కూడా తను అంతకుముందు ఒక మూవీ చేసింది. ఇది తనకి సెకండ్ మూవీ ఇద్దరికి. బట్ సినిమా పరంగా వస్తే బాగుందండి, చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అంటే ఒక టీనేజీలో ఉన్న లవ్ స్టోరీ అనమాట ఇది. అది అంతా మొత్తం సినిమా మొత్తం లైటర్ వేలో తీసుకెళ్ళిపోయాడు డైరెక్టరు. చాలా ఫన్నీగా ఉందన్నమాట. అంటే ఎవ్రీ బిట్ ఈచ్ చూసుకుంటే మొత్తం అంత ఫన్నీగా వెళ్ళిపోయింది మూవీ. చూడండి చక్కగా ఏజ్తో ఏమన్నా సంబంధం లేదు, ఏమి అన్ని ఏజాలు వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ అనమాట ఇది. నిన్న థియేటర్కి వెళ్తే మొత్తం అంతా చాలా వరకు యూత్ ప్లస్ వాళ్ళ పేరెంట్స్ మొత్తం అంతా ఫుల్ అంతా ఎంజాయ్ ఉందండి. ఫుల్ అంతా మొత్తం నవ్వుకోవచ్చు హ్యాపీగా చివరి వరకు. అంటే ఒకటి ఏంటంటే దీంట్లో ఉంది ఏంటంటే, ఆ అమ్మాయికి కంటే ఈ అబ్బాయి ఏజ్ చిన్నదనమాట, ఒక 3-4 years గ్యాప్ ఉంటుంది. అలా జరిగే లవ్ స్టోరీ అనమాట ఇది. చాలా బాగుంది. దీంట్లో అంటే హీరో వచ్చి మౌలి అనే పిల్లాడు చాలా బాగా చేశాడండి అసలు. అంటే ఇప్పుడు వచ్చే యూత్ హీరోలు అందరూ అంటే అసలు ఎటువంటి ఓవర్ యాక్టింగ్ లేకుండా చక్కగా నీట్గా, అంటే నేను కొన్ని గమనించాను ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాడని. చాలా బాగా నీట్గా అంతా ఏదో న్యాచురల్గా అంతా ఏదో యాక్ట్ చేస్తున్నాము, యాక్ట్ చెయ్యాలనేదిలో ఇదిలో చేయట్లేదు తను. మొత్తం చక్కగా నీట్గా చేసుకుంటూ వెళ్ళాడు మూవీ అంతాను. హీరోయిన్ కూడా తను కూడా బాగా చేసింది మూవీ వచ్చి. ఓవరాల్గా అంతా బాగుంది. తన ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు అంతా వాళ్ళతో కామెడీ జనరేట్ అవుతుంది. ఎక్కడ చూసినా బిట్ ప్రతి క్యారెక్టరు తను ఎంతో కొంత కామెడీ జనరేట్ చేశాడు అనమాట అన్ని క్యారెక్టర్స్లో నుంచి. ఇట్స్ మూవీ ఈజ్ ఓవరాల్ గుడ్. ఎటువంటి వల్గారిటీ లేదు, ఏం లేదు అసలు. క్లీన్ యూ సర్టిఫికేట్ మూవీ. మీరు తీసుకెళ్ళి అందరినీ వెళ్ళి ఎంజాయ్ చేయండి. చక్కగా మీరు హ్యాపీగా 2 hours నవ్వుకుని రావచ్చు. ఇప్పుడు రీసెంట్గా వచ్చే మూవీస్ అన్నీను ఏదో ఓల్డ్ బిల్డింగ్ అని అదని ఇదని ఎక్కడో తీసుకెళ్ళిపోయి మనకు బోర్ కొట్టించి మనకి ఇష్టం లేకుండా ఏదేదో ఉంటుంది కదా. చక్కగా నీట్గా ఉండి ప్లెజెంట్ ఉన్న మూవీ అనమాట. చక్కగా ఎంజాయ్ చేసేయండి వెళ్ళి. ఇతను డైరెక్టర్ వచ్చి యాక్చువల్గా అంటే దీని ప్రొడ్యూసర్ వచ్చి ఇప్పుడు మీకు ఏదైతే 90s అని చెప్పే కదా, 90s చెప్పిన డైరెక్టరే ఇతను ప్రొడ్యూస్ చేశాడండి మూవీకి. ఇంకొక అతను పెట్టుకుని డైరెక్షన్ చేశాడు. బట్ ఓవరాల్ ఈజ్ గుడ్ అండి. ఇది యాక్చువల్గా ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిందంట. బై లక్కీగా వాళ్ళు ఎందుకంటే చూద్దామని థియేటర్స్లో రిలీజ్ చేశారు. బట్ ఇది బడ్జెట్ వచ్చి 3.5 crores తీశారంటండి. బట్ అరౌండ్ ఈజీగా ఇప్పుడు 40 crores పైన వచ్చి ఉంటుందమ్మా. అసలు చాలా బాగా అందరు డిస్ట్రిబ్యూటర్స్కి అందరూ వెల్ సాటిస్ఫైడ్ అనమాట ఈ మూవీ ఇది. ఇది నా రివ్యూ. 5 to 5కి 5 ఇచ్చేస్తున్నాను నేను. ఎటువంటి మైనస్లు ఏమి లేవు. చక్కగా వెళ్ళాం, కామెడీగా నవ్వుకుని వచ్చాం హ్యాపీగా. ఇది నా రివ్యూ అండి. లోకల్ సాంగ్కి ఆస్కారే అందునా